గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాపుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మీరందరూ వెంటనే ఆయా స్థితిలో ఆసనాన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి సహకరించారుగా కోరుతున్నాం. గుడ్ సార్. గురువులందరికీ మా విన్నపాన్ని చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ మాది 2004 బ్యాచ్ సార్. వైఎంపీ హై స్కూల్ సి సెక్షన్ 4 బ్యాచ్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈ సమావేశం ఇలా పొద్దున్నకి చాలా సంతోషంగా ఉంది. మధ్యలో చాలా ప్రయత్నాలు చేశాం అరేంజ్ చేయడానికి 10 years ఒకసారి 15 years ఒకసారి, బట్ అప్పుడు ముందుకు కదలేదు. ఇప్పుడు కొంతమంది మా స్నేహితుల వల్ల ఇది సాధ్యమైంది. ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైతే లోకల్లో ఉన్నారో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడానికి చాలా కష్టం పడ్డారు. చాలామంది ఇన్విటేషన్, చాలామంది ఊళ్ళలో ఉన్నారు, వాళ్ళందరికీ ఇంటిమేషన్ కూడా ఇచ్చాము. వీలైనంత మంది వచ్చారు, కొంతమంది అవైలబుల్లో లేరు. సో ఎనీవే వచ్చిన వాళ్ళందరికీ అప్పుడు స్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. రెడీ కనెక్ట్ చెప్పనా ఓకే. బాగా గారిని వేదికకు రావాలని కోరుకుంటున్నాను. ఉమాశంకర్ సార్ గారిని వేదికకు రావాలని కోరుకుంటున్నాను. దసరా సార్ వేదిక సార్ ఎలా సార్ వేదికకు రావాలని కోరుకుంటున్నాను. సార్ విజయ్ కుమార్ సార్ గారిని వేదికకు రావాలని కోరుకుంటున్నాను. మేడం గారిని వేదికకు రావాలి. సార్ కొద్దిగా
స్వర్గస్థులైన మా పూర్వ ఉపాధ్యాయ బృందములకు మా అందరి ప్రగాఢ సంతాపము. ఇదే మా పాఠశాలలో మాతో పాటు విద్యను అభ్యసించి అకాలంలో పొందిన మా సహ విద్యార్థులు కూడా మా ప్రగాఢ శ్రద్ధాంజలి. అలాగే ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద దాడికి గురైన ఆకస్మిక మరణం పొందిన వ్యక్తులకు కూడా మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. వీరందరి సంతాప సందర్భంగా మనందరము లేచి 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ. ఆ వివరాలన్నీ కూడా సంక్షిప్తంగా సూక్ష్మంగా తెలియజేయాలి. నేను వచ్చేసి ఇప్పుడు డిగ్రీ చదివాను. సీనియర్ అసోసియేట్గా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆదోనిలోనే చేస్తున్నాను. సిహెచ్ రోడ్ బ్రాంచ్. మా వారు వచ్చేసి కే ఈరన్న. ఈజ్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. హలో, ఒక పాప, ఒక బాబు. పాప 10th చదువుతుంది, బాబు పోస్ట్ మ్యారేజ్. హ్యాపీగా ఇంకొకటి ఏమంటే ఇక్కడ మా గురువుల్ని చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది. కొంతమంది ఇక్కడ లేరు, వాళ్ళని కూడా చాలా మిస్ చేసుకుంటున్నాను నేను. ఎప్పుడు వస్తుందా ఈ టైము, ఎప్పుడు మేము మీట్ అవ్వాలా అని మాకు చాలా ఉండింది. ధన్యవాదాలు. మాతో ఉంటే బాగుంటుంది, మనం ఇంకా లైఫ్లో హ్యాపీగా ఉండాలని మమ్మల్ని దీవించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మాధవిని. మా వారు వచ్చేసి వెంకటేష్. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి 2nd year చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10th చదువుతున్నాడు. My name is Madhu. నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోండి. నా పేరు కేవీ చలాలి. మేము హైదరాబాద్ 2 పిల్లలు, పాప 10th, బాబు 9th. ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాయి. ఇక్కడ వచ్చి వచ్చినందుకు సింగర్లో ఉంటాం. సూర్య. నేను వచ్చి తమిళనాడులో ఉంటున్నా, హౌస్ వైఫ్. మా హస్బెండ్ వచ్చేసి టూర్ డిపార్ట్మెంట్ టూర్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బటర్ఫ్లైలో వర్క్ చేస్తున్నాను. నాకు నమస్తే సార్. నా పేరు హరిప్రియ. మా ఆయన సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తారు. నేను ఎంప్లాయ్మెంట్ ప్రాడక్ట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను బెంగళూరు. నాకు ఒక కొడుకు. మా హస్బెండ్ నుంచి అండ్ ఐ హ్యావ్ 1 డాటర్. ఇది గట్టిగా మాట్లాడండి. నేను అమరావతి నగర్ ఆదోనిలో ఉన్నాను. నేను పనిచేసే స్థలము ఎంపీటీఎస్ పడ్డం నందు సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు మ్యారీడ్ అయింది. 2 సంతానం, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. 5th క్లాసు, పాప వచ్చి 2nd క్లాసు. నా వైఫ్ వచ్చి హౌస్ వైఫే. మీ యొక్క ఆశీర్వాదము మా స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఈరోజు వచ్చినారో మీ ఆశీర్వాదం ఇవ్వదలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 పిల్లలు సార్, 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి సార్. అబ్బాయి 7th చదువుతున్నాడు సార్. మిగతా 3 పిల్లలు ఇంకా చిన్న పిల్లలు సార్. నా పేరు సి హరికృష్ణ.
ఫస్ట్ మన ఇంట్రడ్యూస్ కన్నా ఒక 2-3 నిమిషాలు గురువుల గురించి కూడా చెప్పాలన్న అభిప్రాయం. అందరికీ ఫస్ట్ మొదటగా గుర్తుకొచ్చేది తెలుగు మల్లికార్జునప్ప సార్. ఒకసారి కలుసుకోవాల్సింది. రెండవది ఇంగ్లీష్ మేడం. ఎప్పుడైనా కానీ క్లాస్ ఎంటర్ అయ్యేటప్పుడే సైలెన్స్, ఎండింగ్లో కూడా సైలెన్స్, కానీ ఏదో ఒక లెసన్ చెప్పే వెళ్తారు మేడం. దీని కనుక మేడంకి ఒక టీచర్, హిందీ టీచర్ గురించి మనం చాలా ఆలోచించి మాట్లాడాల్సిన విషయం. ఒక తల్లిలాగా ఉంటుంది మేడం వస్తే. ఏది ఇబ్బంది ఉండదు, ఏది భయం ఉండదు. దాని కొరకు మేడం కన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం 4వది మ్యాథ్స్ టీచర్ బసవరాజ్ సార్. బసవరాజ్ సార్ ప్రతి ఒక్కరికి ధ్యాస్ గుర్తుందో లేదో ముగ్గు చెంపులంటూ ధ్యాసకొస్తాయి. జస్ట్ మొత్తం క్లాస్ మొత్తం కొట్టింది నేను ఒక్కడ ఇది గ్యారంటీ. నెక్స్ట్ సోషల్ సార్, అమానుల్లా సార్, మళ్ళీ సైన్స్ టీచర్స్ అందరికీ ప్రతి ఒక్క మన క్లాస్ సబ్జెక్టులకు అందరికీ భయం ఉండేదంటే డ్రాయింగ్ టీచర్. ఇది ఒప్పుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ సార్ మిగతా వాళ్ళందరిది ఎవరు మర్చిపోయినా కొద్దిగా క్షమించాలి. అన్ని అందరు సార్ ప్రతి ఒక్కరికి ఏది మర్చిపోయినా కొద్దిగా క్షమించాలి. నెక్స్ట్ నేను డాడీ బిజినెస్ చేస్తున్నా రాయచూర్. నాకు 2 పిల్లలు. ఒకడు 5th పోతున్నాడు, 2వ అమ్మాయి 2nd క్లాస్ పోతుంది. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్. కొడుకులు ఒక అమ్మాయి ఉంది, 6th క్లాస్ చదువుతుంది. ఆమె LKG UKGలో ఉన్నారు. హౌస్ వైఫే నా భార్య. ఇంక ఇంటికాడే ఉంటారు. గెట్ టుగెదర్కి వచ్చినందుకు అందరికీ నా వందనములు. మరియు దీనికి సక్సెస్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే దీంట్లో ముఖ్య భాగంగా పాల్గొన్నారో అంతా విచ్చేసి అంతా పనులు చేసి సక్సెస్ చేసినందుకు నా ధన్యవాదములు. నా పేరు SL ప్రకాష్ సార్. నేను ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్లో యాజ్ ఏ హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఒక పిల్లోడు సార్, పేరు SL మనీష్. హౌస్ వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ సార్. ధన్యవాదాలు. సార్ LCD బోర్డులో పనిచేస్తున్నాను సార్. నేను నాకు 2 పిల్లలు సార్. బాబు 7 years బాబు, 1 year బాబు. వాయిస్ ఉండేది మెల్లగా. ఇవాళ సార్ వాళ్ళ అసిస్టెంట్తో మనం ఉన్నాము. Okay, to start again, to all respected teachers and dear friends, a warm welcome and warm greetings, and glad to see everyone here. Okay, sir, నా పేరు నాగరాజ్. నేను బిటెక్ కంప్లీట్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో అబ్బాయి రీసెంట్ డెలివరీ చేసి 2 months అవుతుంది. పెద్ద అమ్మాయి 6th క్లాస్ ఉంటుంది. చిన్న అమ్మాయి ఇంకా స్కూల్కి వెళ్ళచ్చు. బాబు ఇంకా 2 months బాబు. థ్యాంక్ యూ సార్. ఫర్టిలైజర్ షాప్ బిజినెస్ పెట్టినాను. నాకు వచ్చేసి 2 కొడుకులు, 1 పాప. కొడుకు వచ్చేసి 6th క్లాస్, పాప వచ్చేసి 4th, బాబు వచ్చేసి 3rd క్లాస్. ఫర్టిలైజర్ ఒక బిడ్డ అవసరం. 2 పిల్లలు, ఒక అబ్బాయి వచ్చేసి 9th క్లాస్, ఒక అమ్మాయి వచ్చేసి 7th క్లాస్. నాకు 2 పిల్లలు, కొడుకు. కంపెనీలో మార్కెటింగ్ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. 2 పిల్లలు సార్. పిల్లలు. మా భార్య హౌస్ వైఫ్. వేదిక పైన వచ్చిన గురువులందరికీ నమస్కారం, కృతజ్ఞతలు. ఇలాంటి సన్మానం మళ్ళీ గురువులు చేయాలని మళ్ళీ అనుకుంటున్నాను. గురువులందరికీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.
సార్ కొద్దిగా మా సైడ్ తిరగండి. నా పేరు రంగనాథ్. ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ వర్కింగ్ ఇన్ రైస్ ఇన్ ఎంఎస్సి కంపెనీ యాజ్ ఎ ఫైనాన్స్ హెడ్. పిల్లలు ఎంతమంది చెప్తున్నారు? రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. అన్న కొంచెం సైడ్ రండి అన్న, సైడ్ రండి, మేడం కనిపిస్తుంది, సైడ్ రండి. నేను వచ్చేసి బెంగళూరులో బ్యాక్ అండ్ వెరిఫికేషన్ సీనియర్ స్పెషలిస్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేసింది కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది మన సార్ వాళ్ళు ఇన్వైట్ చేసి అంతా ప్రోగ్రామ్ చేసుకోవాలి. అదే హలో పాదభోజనాలు మీ టైం ఇచ్చి మీరంతా టైం తీసుకొని మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మీకు అందరికీ పేరున. ఇలాగే ఈ ఈవెంట్ని ప్రతి ఒక్కరు మా తోటి విద్యార్థులు అందరూ వాళ్ళ కలిసి పక్కబెట్టి కానీ ఈరోజు ఇచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. నా పేరు సి మంజునాథ్ సార్. నేను ఒక మేనేజర్గా ప్రైవేట్ లో పనిచేస్తున్నాను నేను సార్. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి 8 క్లాస్ చదువుతుంది, 9th పోతా ఉంది. అబ్బాయి 6th పోతున్నాడు సార్. థ్యాంక్ యూ. మరొకసారి మన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీళ్ళని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు. గురువులుగా ఆసీనులైనటువంటి గురువర్యులందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళ మనసులో మీరు చిరస్థాయిగా ఉన్నందుకు మీరు ఈ వృత్తిని ఒక పవిత్రమైన యజ్ఞంగా చేశారు కాబట్టి వీళ్ళను గుర్తుపెట్టుకొని వాళ్ళని ఈ సన్మానం చేస్తున్నారు. సన్మానించే అర్హులైనందుకు మిమ్మల్ని అందరినీ మనసారా నేను ఐ కంగ్రాచులేట్ ఆల్ ఫర్ అచీవింగ్ a wonderful work by delivering your discharging your duties as a teacher. And now I would like to inform you about myself. I am Dr. Neelaja Pasupuleti and I am working as lecturer in botany in KVL Government College, and my area of specialization is ethnomedicine. This is a new college here, and here for the first time I'm here because here my job is for a very short period. I mean, I'm working here on arm duty. My arm duty may be cancelled anytime. But before I got the opportunity to interact with you all, first I would like to thank the students who have invited me, and second I would like to thank my principal, Dr. M. Simhadri Garu, who has given me opportunity to interact with you. I request you kindly bear with me. I can't speak Telugu properly. That's why I started talking in English. And after seeing you all, I felt very happy. And I went back to my age, and I finished my 10th class around 1982, I remember. Even now also I'm feeling that I must talk to all my friends who studied along with me and organize a cordial gathering like this. So you have inspired me to do this. So you're all, very humble, very decent, and I bless you all. And the next thing is, I have noticed one thing. Basically, I'm a scientist. Always we would like to deliver a message towards the society. You're all very cordial towards each other, and you're paying very great respect towards our teachers also. And you missed one thing, that is, you're not contributing anything towards the society. We are very lucky enough, we survived of the COVID period. So many people died of the COVID, either earthquakes or any other mishaps. But we must thank God for we are living on this earth. Now, yesterday even the nature blessed you.
It was very hot yesterday, almost touching the 45 degrees temperature. Even the rain welcomed you all people because your, the dedication and the commitment to meet each other has blessed in the form of the rain yesterday. Otherwise, we would not have sit here. And this is why I am highlighting this one is, you must have observed that temperatures are rising day after day by day, year after year. If this continues, one day Earth will not survive. So I request all of you from this platform, do something memorable which is useful towards the climate change and towards the even India. We overtook the China population. Our population is highest population in the world. And number two, the land is limited. Many are going towards every time in the world is suffering from a cancer this way or that way. The reason is the food habits. And India became so sweet. You are crossing around 30-35 so if you touch the 50, I don't want to see you that scale, that is the sweeter scale, that is the diabetic condition. But that lifestyle and the pesticides are the main reason for killing the people with the cancer. Once again, all the teachers who occupied the dais, and I am highly impressed the way you are gathered from all the corners of the India. So I have seen the unity and diversity and your love and affection towards each other. Once again, I bless you all. ఒక్క నిమిషం చూడండి వేయండమ్మా రెడీ చూడండి అట్లా ఇవ్వండి అందరు ఇవ్వండి మేడం ఇక్కడ చూడండి ఓకే. Contribute something towards the betterment of the society. I will guide you in the direction. My blessings are with you until I take the last breath. Thank you very much. ఇవ్వండమ్మా సైడ్ అన్నా ముందు క్లాస్ ఎవరిబడి స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానిస్తున్నందుకు మేము ఎంతో ఆనందంగాను పునర్జన్మ వచ్చినంత సంతోషాన్ని కలిగిస్తున్నాం. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం, అదేవిధంగా గురువులు కూడా ప్రత్యక్ష దైవం. వారు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఉత్పత్తులు చేస్తే గురువులు అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాంతంగా చేసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడానికి కారకులైనందుకు మీరు గురువులను మర్చిపోకుండా మాకు ఎంతో సంతోషంగానూ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా నేను కోరుకునేది ఏమంటే మీ తల్లిదండ్రులను ఇటు వారానికి ఒకసారైనా రోజు మీరు కలిసి మీ పిల్లల బాగోగులను చూసుకుంటూ కలిసిమెలిసి ఫోన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీరు గమనిస్తామని ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో పేరెంట్స్ పిల్లలు హాయి కొని ఒక్కొక్క రూమ్లో ఉండడము, వాళ్ళకి వసతులు కల్పించడంతోనే మన తల్లిదండ్రులుగా పెద్దలుగా చేయకపోతే వాళ్ళు కూడా మీరు కలుపుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏమంటే, నేను కూడా ఈ స్టూడెంట్స్గా వస్తే నేను 67లో ఈ ఎల్ఎంఎల్ఎస్ హై స్కూల్లో ప్రవేశించాను. అదైతే మీరు పోయిన సంవత్సరం ముందు నేను కూడా బయటికి వెళ్ళాను. 35 సంవత్సరాలు పనిచేసాను. నా అదృష్టం ఏమంటే ఇక్కడ నేను టీచర్గా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి హెడ్ మాస్టర్ వరకు ఉన్నత స్థాయిని పెంచుకొని మీ యొక్క మన్నలను పొంది, అదేవిధంగా
నేను ఈ స్కూల్లో చదివినందుకు, ఉద్యోగం చేసినందుకు, మీరు కూడా మా శిష్యులుగా వచ్చి మీ తల్లిదండ్రులు కూడా చదివింటారు, వాళ్ళందరూ కూడా ఈ స్కూల్కి వచ్చి చదివినందుకు మనం ముందుగా ఈ స్కూల్ యొక్క స్థాపకులైనటువంటి ఎల్లనరసప్ప తాత గారిని మనం స్మరించుకోవాలని మరీ చెప్తున్నాను. మనం ఈ స్కూల్లో చదువుకున్నందుకు, నేను ఈ స్కూల్లో పనిచేసినందుకు నేను ఈ ఉన్నత స్థాయిలో ఉన్నాను. మీరు కూడా ఆ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మంచి పద్ధతులు, మంచి అలవాట్లు చేసుకుంటూ మీ యొక్క ఉనికిని మీ బిడ్డలు తెలుసుకుంటూ మీకన్నా ఎక్కువ భవిష్యత్తునిస్తూ ముందుకు వెళ్ళాలని మీ వెలువెళ్ళిపోయినటువంటి దేవతలను కోరుకుంటూ మీకు అన్ని ధాన్యము, మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నేను పని కొద్దిగా దయచేసి అందరూ చెప్పట్లు బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు మీరందరూ కూడా ఆయా ప్రాంతాలలో ఉండి కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలతో వచ్చి ఎంతో కష్టం పడి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మిమ్మల్ని, మమ్మల్ని ఇలా కలుసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది మన వైఎంకే హై స్కూల్. మనము ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా జన్మభూమిని, మరి మాతృభాషను, అమ్మా నాన్నలను ఎవరు కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోయినట్లయితే మన జన్మ నిరర్థకమైనట్లే. తర్వాత మీరు ఆయా ప్రాంతాలలో, ఆయా రంగాలలో, ఆయా ఉద్యోగాల ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. నాన్న, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగ వెళ్ళడం వలన ఏవేవో సాధనాలు రావడంతో మనము తప్పుదారి పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దయచేసి మీరు మీ పిల్లల్ని చక్కగా మంచి పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ప్రయత్నించండి. కేవలం వాళ్ళను ఆయా విద్యాలయాలలో వదిలినంత మాత్రం చేత వాళ్ళందరూ కూడా బాగుపడతారనేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మంచి కన్నా చెడు వైపు మన మనస్సును లాగేటటువంటి పరిస్థితులు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్లకు, ఇడియట్ బాక్స్ అంటే టీవీలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అయినా ఆ పిల్లలు వినరు. నాకు అదే కావాలి, అది లేకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతీస్తుంది. మిమ్మల్నే కాదు, మీరు ఇటీవల ఒక 5-6 రోజుల క్రితం విశాఖపట్నానికి దగ్గరలోని భీమవరంలో జరిగిన సంఘటనను మీరు టీవీలో కానీ సెల్ ఫోన్లలో కానీ చూసి ఉంటారు. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేటట్టుగా ఉన్నటువంటి ఒక మహిళ అధ్యాపకురాలు లాక్కున్నది. ఆ సందర్భంగా అమ్మాయి నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడి తన పాదరక్ష తీసుకొని ఆ అధ్యాపకురాలి మీద చేయి చేసుకున్నదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, ఎంత ఘోరంగా ఉందో ఆలోచించండి. ఒకానొకప్పుడు ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం, భయము, భక్తి. నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను. మాస్టర్లు ఎవరైనా మా ఊళ్ళోకి వస్తున్నారనే సమాచారం రాగానే మేము వంటగదిలోనో లేక మరొక గదిలోనో వెళ్ళి దాక్కునేవాళ్ళం. అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందయ్యా అంటే, దాక్కోవలసింది పిల్లలు కాదు, అయ్యవాళ్ళు దాక్కునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా చెడ్డది. మనం అనుకుంటాం టీచర్ను బెదిరిస్తాం, కొడతామని. చాలా తప్పది. ఈరోజు టీచర్ను కొట్టొచ్చు, రేపు ప్రొద్దున నీవేం నేర్చుకుంటావు, సమాజానికి నీవేం సందేశిస్తావు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని, నేను ఏదో పెద్ద పెద్ద
ఏది కార్పొరేట్ స్కూల్లోనో కాలేజీలో పంపినానో అని మురిసిపోకండి. చాలా చాలా ప్రమాదం ఉంది. పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, క్లాసులో ఉంటున్నారా లేదా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, బయట ఎవరెవరిని కలుసుకుంటున్నాడు అనేటటువంటి విషయాల మీద దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి. మీరు ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది రకాల తీపి పదార్థాలు వండి ఉంటారు, చూస్తాడు, తినాలనిపిస్తుంది. తింటే ఏమవుతుందండి? స్వర్గానికి వెళ్తాడండి. కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరూ పిల్లలకు కూడా చెప్పి ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఎంత తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా గమనించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే చక్కటి విద్యతో పాటుగా వినయము, వినయేన చెప్పట్లుగా ఎంకరేజ్ చేయాలని గట్టిగా చప్పట్లతో గట్టిగా సార్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మనకు మల్లికార్జున సార్ ఎంత మంచి స్పీచ్ ఇస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్ తెలుసు. ఒక్క నిమిషం గట్టిగా చప్పట్లతో సన్మానం చేయాలి. దయచేసి మన మిత్రులందరికీ కాంగా కూర్చోవాలని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆచరణైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి 2004 ఎస్ఎస్సి బ్యాచ్ సి సెక్షన్ పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క శుభాలు వందనాలు. మరి ముఖ్యంగా మరి 2004 పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎంతో ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా, అంతేకాకుండా మరి ఉపాధ్యాయులైన మా అందరినీ కూడా మరి సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము మీకు ఎంతగానో అభినందనలు కూడా మేము తెలుపుతూ ఉన్నాం. మరి ఇంతకుముందు మరి సార్లు, ఎందుకంటే తెలుగు పండితుల వాళ్ళు చెప్పేటువంటి కూడా విషయాలు కూడా చెప్పారు. మన జీవితంలో మరి మనం ముందుకు వెళ్ళాలంటే సంస్కారము, వినయము ఇవి ఉండాలి. అంతేకాకుండా మీ పిల్లలకు కూడా ఇది నేర్పండి అని చెప్తున్నాం. మరి ప్రస్తుత రోజులలో పిల్లలలో మరి యొక్క వినయ విధేయతలు, సంస్కారాలు తగ్గిపోతున్నాయి. అని అది మీరు సమాజంలో మీరు కూడా అప్పుడు గమనిస్తూ ఉంటారు. మరి సార్ చెప్పారు మీడియాలో చక్కగా వైరల్ అయింది. ఒక అమ్మాయి మరి సెల్ ఫోన్ తీసుకున్నందుకు ఆమెను కొట్టడం కూడా జరిగింది. మరి ఆ సన్నివేశం చూసినందుకు మరి టీచర్లు ఎంతగానో బాధపడింటారు. ఎప్పుడో కానీ టీచర్ అనేవాడు విద్యార్థుల భవిష్యత్తును కోరుతారు, కానీ మరి విద్యార్థుల యొక్క శత్రువు ఏమాత్రము కానే కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా. అందుకొరకే మీకు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. మరి తల్లిదండ్రుల తర్వాత గురువులు కూడా మీకు మరి ఎంతగానో విద్యార్థులు నేర్పి మీ యొక్క మంచి భవిష్యత్తుకు వారు పాటుపడతారు కనుక వారు కూడా రెండవ స్థానము ఉంటుంది. కనుక మరి ముఖ్యంగా చెప్పేది ఏమంటే మరి ఈ యొక్క ఇలాంటి ఈ కాలంలో మన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. మంచి వినయ విధేయతలు, సంస్కారం కలిగిన ఆ ప్రవర్తన శైలి వాళ్ళలో ఉండేటట్టుగా అన్నా సైడ్ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను మన గురువు గారు ప్రతాప్ సార్. దగ్గరండి అమ్మా, దగ్గరండి.
క్లాస్ నేను రాలేదా, నేను రానంటాను. లేదు పిల్లలు సార్ నేను ఇప్పుడు గౌరవం చూసిన తర్వాత మీ క్లాస్కి వచ్చాను. మేడం గారు అప్పుడే కొంచెం బాగాలేదు, వందల మేడం గారు ఇంగ్లీష్ నాంటే చెప్పండి సార్ అని చెప్పి నా మేడం నాకు చెప్పారు. నాంటే చెప్పినారు, చూస్తూనే తెలిసింది. సార్ వాళ్ళు ఒకటే, సార్ చెప్పినట్లుగా మీరు శ్రద్ధగా ఫాలో కండి. సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు ఇద్దరు, నారాయణ సార్ మల్లికార్జున సార్. మిమ్మల్ని పెంచి పోషించిన మీ తల్లిదండ్రులని మరవద్దండి, వాళ్ళని బాగా చూసుకోండి. బీ హ్యాపీ, బీ ఓకే. థ్యాంక్ యూ. Thank you so much. You please encourage to all sir. Class చెప్పట్లు కూడా ఏ సౌండ్ రావట్లేదు. దాని మీద పెట్టుకోండి సార్, దాని మీద. రెడీ సార్? ఓకేనా? గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులు రత్నం గారికి మరియు సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు గారైనటువంటి నారాయణ సార్ గారికి నమస్కారం. మరియు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. 2004 10th బ్యాచ్. ఐ థింక్ నేను మ్యాథ్స్కి వచ్చాను అనుకుంటున్నాను. వచ్చానా ఏమో, మరి మ్యాథ్స్ టీచర్ మర్చిపోయారేమో. ఎలా మర్చిపోతాను సార్, ఓకే ఓకే ఓకే. సో ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. మనం అందరం కలిసి బ్యాచ్ విద్యార్థులంతా మరియు సారాలకు నిర్మాణం చేయడం అనేది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడతాం. సో ఈ ప్లాట్ఫామ్ని మీరు దీన్ని ఎలాగే ముందుకు తీసుకుపోవాలి అంటే, మీరంతా కూడా ఇప్పటికే ఒక గ్రూప్ చేసుకొని ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని అప్పుడప్పుడు మీరంతా కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకరికొకరు సహాయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. క్లాప్స్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి అక్కడ నిల్చుకున్న వాళ్ళు వచ్చి కూర్చోండి ప్లీజ్. మా దగ్గర అమ్మా. పిల్లలకు కూడా ನನ್ನ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು. ಸೊ ಆ ದಿನ ನೀವು ಭಾಳ ಚಿಕ್ಕ ಹುಡುಗರು ಅಲ್ಲ, ಈಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ಜವಾಬ್ದಾರಿಯಿಂದ ಪೌರರಾಗಿದ್ರಿ. ನೀವು ನಿಮ್ಮ ಸಂಸಾರಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಒಡೆಯರಾಗಿದ್ರಿ. ನೀವು ಇಂಥ ಉನ್ನತ ಮಟ್ಟಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ ಬಂದಿದ್ದರಿಂದ ನೀವು ಒಂದು ಉತ್ತಮವಾದಂಥ ಶಿಕ್ಷಣವನ್ನು ಪಡೆದಿದ್ದರಿಂದಲೇ ಈ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದೀರಿ. ಸೊ ನಮ್ಮ ಶಾಲೆ ಕೂಡ ನಿಮಗೆ ಇಂತಹ ಒಳ್ಳೆಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಒಂದು ಸಮಾಜಕ್ಕೆ ಕೊಟ್ಟಿದೆ. ನೀವು ಕೂಡ ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ, ಈ ಎಲ್ಲ ಆಸ್ತಿಗಿಂತಲೂ ಕೂಡ ಒಂದು ವಿದ್ಯೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ದೊಡ್ಡ ಆಸ್ತಿ. ಯಾವ ಆಸ್ತಿ ಕೂಡ ನಾಶ ಆಗ್ಬೋದು, ಆಗ ವಿದ್ಯೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಜೀವನದಲ್ಲಿ ಕೊನೆಯವರೆಗೂ ಕೂಡ ನಮಗೆ ಬೆನ್ನೆಲುಬಾಗಿ ನಮಗೆ ಸಹಾಯವನ್ನು ಮಾಡ್ತದೆ. ಸೊ ನೀವು ಕೂಡ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಒಂದು ಉನ್ನತ ವಿದ್ಯೆಯನ್ನು ಕೊಟ್ಟು ಒಂದು ಒಳ್ಳೆಯ ವಿದ್ಯೆಯನ್ನಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾನು ಕೋರ್ಕೊಳ್ತೀನಿ. క్లాప్స్ సౌండ్ రావటం లేదు, కొంచెం ఎక్కువ సౌండ్ వస్తే బాగుంటుంది. మన సార్ వాళ్ళు కూడా మనకు ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ మంచి మాటలతో. మీరు ఇట్లా డల్గా ఉంటే మాటలు రావు మనకు రోజు.
మేడం ఇవ్వండి మేడం. అట్లా ఉన్నాను. నా గురువులకు మరియు నా తోటి ఉద్యోగులకు నమస్కారము. ఈ బ్యాచ్ నాకు ట్యూషన్తో చాలా అనుబంధం ఉంది. స్కూల్లో నేను అప్పుడప్పుడే చేరాను, 7th క్లాస్కి వచ్చేవాడిని. మీరందరూ చిన్నపిల్లలు. అప్పుడు మీకు చెప్పారు ఒక అబ్బాయి బసవరాజ్ సార్ అంటే ముక్క దెబ్బలు కొట్టిస్తాడు అని. అక్కడ నా ఉద్దేశం ఏమి తెలుసా, ఏదైనా ఆన్సర్ చెప్తే నేను చెప్తాననే యాంగ్జైటీ మీలో రావాలి. నేను ముక్క జంపలు కొట్టాలి వేరే వాళ్ళకు అని పోటీ తక్కువ. మీతో కసి కాదు, మీకు నేర్చడానికి పోటీ తత్వాన్ని పెంచడానికి నేను వేసే క్వశ్చన్లకు ఆన్సర్ ఎవరైతే చెప్తారో నేను కొట్టాలనే యాంగ్జైటీ చిన్న పిల్లల్లో జనరల్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా, ఏదైనా క్వశ్చన్ వేస్తే సార్ నేను చెప్తాను సార్. అవి మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు కొట్టాలని ఇష్టపడతారు కదా, దాంతో నేను ఇంకా కొట్టించాను అబ్బా, మళ్ళీ కసిం కాదు. సో అదొక విషయం. అయితే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో పుస్తకాల్లో పాఠాలు నేర్చుకున్నారు జనరల్గా. ఆ పుస్తకాల్లో పాఠాలు నేర్చుకుని తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఏదో ఒక జీవితంలో సెట్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు సాగుతున్న పాఠాలు జీవిత పాఠాలు. ఈ జీవిత పాఠాలు నేర్చుకుంటే రావు, అనుభవంతో వస్తారు. మీరు 20 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 21 years అయిపోయింది అంటున్నారు. ఇప్పుడే జీవితంలో చిన్న పిల్లలు, మీ కుటుంబాలు చూస్తుంటే మీరు పరిచయం చేసుకుంటే మీ బిడ్డలు అందరూ చిన్నవాళ్ళే ఉన్నారు. కానీ జీవిత పాఠాలు నేర్చుకునేవి చాలా ఉంటాయి. విద్య మీకు సంస్కారం నేర్పింది అంతేగాని జీవిత పాఠాలు అట్లా కాదు. తప్పులు ఉంటాయి, అహంకారం ఉంటుంది, నీవు మాట్లాడేవాడు పనిచేయలు. ఇవన్నీ మీ తోటి ఉద్యోగులతో, బంధువులతో, అందరితో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అందరికీ ఒకే రకంగా ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ఎదుర్కొనే పోరాటం చేయాలి. దీన్నే జీవిత పాఠాలు అంటారు. జీవితాన్ని పోరాటం చేయాలి. కానీ ఒకటి తప్పుందని డిప్రెస్ అవ్వడము, తప్పు జరిగింది, ఇవన్నీ అవసరం లేదు. డోంట్ కేర్, తప్పైనా అయింది, నో ప్రాబ్లం. కానీ దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం, అంటే సరైన దారిలో మార్చుకోవడం మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోవడం అని నేను చెప్తూ, ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చెప్పవలసిన సలహా ఇది. సో అందుకోసం ఈ సలహా చెప్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.